హాయ్ వెల్కమ్ టు సునీత డైరీస్. ఈ రోజు అందరూ కామన్ గా ఫేస్ చేసే ప్రాబ్లం గురించి మాట్లాడదామండి. అదే డార్క్ స్పాట్స్, పిగ్మెంటేషన్, అలాగే యాక్నీ మార్క్స్, అలాగే ట్యాన్ ప్యాచెస్. వీటి వల్ల ఏంటంటే పిగ్మెంటేషన్ అనేది చాలా స్లోగా పోతుంది. అలాగే ఒక ఫేక్ యాడ్స్ అనేవి చూపిస్తుంటారు, ఒక్క రోజుకే పోతుంది, 1 వీక్ లోనే పోతుంది అని. సో అలాంటివి మీరు నమ్మకుండా ఈ రోజు అయితే నేను ఈ వీడియోలో ఓన్లీ డాక్టర్స్ మాత్రమే సజెస్ట్ చేసే ఇంగ్రీడియంట్స్ ఉన్న క్రీమ్స్ మీకు చెప్తాను. సో ఇలాంటి మార్క్స్ అనేవి స్లోగా ఫేడ్ అవుతాయి ఓన్లీ డాక్టర్స్ చెప్పే ఇంగ్రీడియంట్స్ తో మాత్రమే. సో ఇది కన్సిస్టెన్సీ అండ్ పేషెన్సీ అని ఉండాలి. సో కంటిన్యూగా యూస్ చేయండి, ఫేడ్ అవుతాయి. సో ఇంకెందుకంటే లేట్, మన వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. లెట్స్ గో టు ద సునీత డైరీస్. డార్క్ స్పాట్స్ అనేవి ఎందుకు వస్తాయి? ఫస్ట్ మన డార్క్ స్పాట్స్ ఎలా ఎందుకు వస్తాయి అంటే, మన స్కిన్ కలర్ కి రెస్పాన్సిబుల్ అయ్యే పిగ్మెంటేషన్ ఉంటుంది, దాన్ని మెలానిన్ అంటారు. సో ఇదేంటంటే సన్ ఎక్స్పోజర్స్ కి, అలాగే యాక్ని ఇన్ఫర్మేషన్ అండ్ హార్మోనస్ చేంజెస్ కి అండ్ ఏజింగ్ వల్ల కూడా మెలానిన్ అనీవెన్ గా ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. సో అప్పుడు కొన్ని చోట్ల ఏంటి అంటే డార్క్ స్పాట్స్ కానీ డార్క్ ప్యాచెస్ కానీ కనిపిస్తూ ఉంటాయి. సో ఇవి పోస్ట్ ఇన్ఫ్లమేటరీ హైపర్ పిగ్మెంటేషన్, లేకపోతే మెలాస్మా, లేకపోతే సన్ స్పాట్స్ గాని కూడా వీటిని పిలవచ్చు. ఫస్ట్ అయితే మన టాప్ ఇంగ్రీడియంట్స్ గురించి మాట్లాడుకుందామండి, డార్క్ స్పాట్స్ గురించి తగ్గించడానికి. సో వీటిలో ఫస్ట్ వచ్చి వైటమిన్ సి. వీటిలో ఏంటంటే వైటమిన్ సి అనేది అంటే యాంటీ ఆక్సిడెంట్ గా చాలా యూజ్ అవుతుంది. ఇది మెలానిన్ ప్రొడక్షన్ అనేది చాలా స్లో చేస్తుంది, స్కిన్ టోన్ అనేది ఈవెన్ గా కూడా చేస్తుంది. దీంట్లో కాన్సన్ట్రేషన్ అనేది 10 to 20% మాత్రమే బెస్ట్ అండి. విటమిన్ సి అనేది మార్నింగ్ టైం యూజ్ చేయాలి, దాని తర్వాత సన్ స్క్రీన్ అనేది కంపల్సరీ యూజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ నియాసిన్మైడ్. నియాసిన్మైడ్ అనేది ఏంటి అంటే వైటమిన్ బి త్రీ పిగ్మెంట్ ని స్కిన్ సర్ఫేస్ లోపలికి చేరకుండా అయితే ఇది కంట్రోల్ చేస్తుంది. సో నెక్స్ట్ జెంటి ఇంగ్రీడియంట్ దీంట్లో ఏముంటుందంటే సెన్సిటివ్ స్కిన్ కి కూడా ఇది చాలా సేఫ్ గా ఉంటుంది. కాన్సన్ట్రేషన్ అనేది మాత్రం 5% అనేది బెస్ట్ ఫర్ డైలీ యూజ్. డే అండ్ నైట్ 2 times ఇది యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కోజిక్ యాసిడ్ అండి. కోజిక్ యాసిడ్ అనేది ఏంటంటే జపనీస్ ఫార్మేటెడ్ రైస్ నుండి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. సో ఈ పిగ్మెంటేషన్ ని బ్లాక్ చేస్తుంది. అలా ఇదైతే స్టబాన్ డార్క్ స్పాట్స్ ఉండే వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది కోజిక్ యాసిడ్ అనేది. అంటే ఇది స్టార్ట్ విత్ లో కాన్సన్ట్రేషన్, అంటే 1% ఉండేది మాత్రమే యూజ్ చేస్తే బెటర్ గా ఉంటుంది. అలాగే ఇది నైట్ టైం వాడితే బెటర్ రిజల్ట్స్ అనేది మీకు కనిపిస్తుంటాయి. నెక్స్ట్ రెటినాయిడ్స్. వీటిలో ఏంటంటే రెటినాయిడ్ ఉంటుంది, అలాగే రెటినాల్స్ ఉంటాయి. ఇప్పుడు రెటినాయిడ్స్ అంటే ఏంటంటే సెల్ టర్న్ ఓవర్ స్పీడ్ పెంచి అలాగే న్యూ స్కిన్ బ్రింగ్ చేస్తుంది. నెక్స్ట్ రెటినాల్ అనేది చాలా మైల్డ్ యూజ్ చేయాలి. అలాగే రెటినాయిల్ కూడా ఏంటంటే స్ట్రాంగ్ ఉంటుంది, ప్రిస్క్రిప్షన్ ఉంటేనే వాడండి ఎక్కువగా. నెక్స్ట్ ఏంటంటే ఇనిషియల్లీ వీక్లీకి 2 times యూజ్ చేయండి, తర్వాత మీకు గ్రాడ్యువల్ గా దాన్ని పెంచుకుంటూ ఉండొచ్చు, వీక్ మొత్తం కంటిన్యూ చేయొచ్చు. ఇదేంటంటే ఎక్కువగా నైట్ టైం మాత్రమే వాడాలి. మార్నింగ్ టైంలో సన్ స్క్రీన్ మాయిశ్చరైజర్ కంపల్సరీ అయితే యూజ్ చేయాలి రెటినాల్ యూజ్ చేసేటప్పుడు. యాజిలిక్ యాసిడ్ అండి. ఈ యాజిలిక్ యాసిడ్ ఏంటంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ, అలాగే పిగ్మెంటేషన్ కంట్రోల్ చేయడానికి ప్రాపర్టీస్ కలిగిన ఒక బెస్ట్ ఇంగ్రీడియంట్ అండి. నెక్స్ట్ అంటే ఇది బెస్ట్ ఫర్ ఎవరికంటే యాక్నీ మార్క్స్ ఉండే వాళ్ళకి, అలాగే రోసెక్సీ ఉండే వాళ్ళకి, ఉన్న వాళ్ళకి పిగ్మెంటేషన్ చాలా వరకు తగ్గుతుంది. దీంట్లో కాన్సన్ట్రేషన్ అనేది కూడా 10 to 20% ఉండాలి. అలాగే డే అండ్ నైట్ 2 times ఇది వాడొచ్చు. నెక్స్ట్ అండి చాలా ఇంపార్టెంట్ అయిన ఇంగ్రీడియంట్ ఏంటంటే గ్లైకాలిక్ యాసిడ్. ఈ గ్లైకాలిక్ యాసిడ్ అనేది ఏహెచ్ఏ ఫ్యామిలీలో ఒక చిన్న మాలిక్యూలర్, అలాగే డీప్ ఎక్స్ప్లోనేషన్ చేస్తుంది. సో డెడ్ స్కిన్ ని రిమూవ్ చేస్తుంది, అలాగే పిగ్మెంటేషన్ కూడా చాలా ఫాస్ట్ గా ఫేడ్ అవుట్ చేస్తుంది. ఇదైతే వీక్లీకి 1 or 2 times అనేది యూజ్ చేయాలి. సెన్సిటివ్ స్కిన్ అయితే ప్యాచ్ టెస్ట్ అనేది కంపల్సరీ యూజ్ చేయాలి. నెక్స్ట్ ఈ ఇంగ్రీడియంట్స్ ని ఎలా యూజ్ చేయాలి అనేది అయితే ఇప్పుడు చూద్దామండి. ఫస్ట్ అయితే జెంట్లీగా ఫేస్ వాష్ అనేది కంపల్సరీ చేయాలి. తర్వాత వైటమిన్ సి సిరం అనేది అప్లై చేయాలి. నెక్స్ట్ మాయిశ్చరైజర్. నెక్స్ట్ లాస్ట్ స్టెప్ వచ్చి సన్ స్క్రీన్ అనేది యూజ్ చేయాలి. SPF 50 ఉండేది కంపల్సరీ చూసుకోండి. ఇప్పుడు నైట్ టైం ఈ ఇంగ్రీడియంట్స్ ఉండే సిరమ్స్ అయితే ఎలా యూజ్ చేయాలంటే ఫస్ట్ క్లెన్సర్ చేయాలి. నెక్స్ట్ నియాసిన్మైడ్ లేకపోతే ఆల్ఫా అర్బేటియం అనేది యూజ్ చేసుకుంటాలి. దీని తర్వాత రెటినాల్ యూజ్ చేయాలి వీక్లీ 2-3 times. లాస్ట్ మాత్రం రెటినాల్ ట్రీట్మెంట్ పెట్టినప్పుడు లాస్ట్ నైట్ అయినా సరే కానీ మాయిశ్చరైజర్ అనేది కంపల్సరీ యూజ్ చేయాలి. నెక్స్ట్ వీటిలో ఏంటంటే ఇంపార్టెంట్ టిప్ అయితే మీకు ఒకటి చెప్పాలండి. ఏంటంటే ఫస్ట్ దేనికైనా కానీ పేషెన్స్ అనేది కంపల్సరీ ఉండాలి. పిగ్మెంటేషన్ ఫేడ్ కావడానికి అట్లీస్ట్ 8 to 12 weeks
12 వీక్స్ అయితే పడుతుంది. సో పేషెన్స్ అనేది కంపల్సరీ ఉండాలి. అలాగే సన్ స్క్రీన్ అనేది మార్నింగ్ స్కిప్ అస్సలు చేయొద్దు. అలాగే ప్రొడక్ట్స్‌ని కూడా వృధా చేయొద్దు. 1 వీక్ వాడేసి పక్కన పడేయొద్దు. కంటిన్యూ‌గా అయితే యూజ్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే స్ట్రాంగ్ యాక్టివిటీస్ ఒకేసారి మొదలు పెట్టొద్దు. ఐ మీన్ ఏదైనా స్ట్రాంగ్ ఉండే ఇంగ్రీడియెంట్స్ ఉన్నవి ఒకేసారి స్టార్ట్ చేయొద్దు. కొంచెం గ్యాప్ అయితే తీసుకోవాలి. ఒక్కొక్కటి ఇంట్రడ్యూస్ చేయండి. దీని తర్వాత నెక్స్ట్ ఇంకొక ప్రొడక్ట్ అనేది ఇంట్రడ్యూస్ చేయండి. ఇరిటేషన్ కానీ, ఏదైనా కొంచెం బర్నింగ్ కానీ అనిపిస్తే మీకు వెంటనే ఆఫ్ చేసి, మీరు వెంటనే డాక్టర్‌నైతే ఒకసారి కన్సల్ట్ అవ్వండి. ఇప్పుడు నేను చెప్పిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ డెర్మటాలజిస్ట్‌కల్లీ అప్రూవ్ చేసినవి. అలాగే మనకి డాక్టర్లు కూడా ఎక్కువ రిఫర్ చేసేవి. సో, సోషల్ మీడియా షార్ట్ కట్స్ కన్నా పేషెన్స్‌తో ఉండే అండ్ కరెక్ట్‌గా ఉండే ఇంగ్రీడియెంట్స్ వాష్ చేస్తే మీకు అది వర్క్ అవుతుంది. అలాగే మీకు డార్క్ స్పాట్స్ గానీ, పిగ్మెంటేషన్ గానీ మీకు స్లోగా అయితే తగ్గుతాయి. సో, నేను చెప్పిన ఈ వీడియో మీకు అందరికీ హెల్ప్‌ఫుల్ అవుతుంది. సో, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానెల్ గూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మరొక వీడియోలో మరొక మంచి ఇన్ఫర్మేషన్‌తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బై.